చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. మ్యూజిక్ ఒక గంట ప్రాక్టీస్ చేసినాక 3-4 అవర్స్ చదివినారంటే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అవుతారు, డాక్టర్లు అవుతారు. కాబట్టి మ్యూజిక్ను ఎవరైతే చిన్నప్పుడే పిల్లలకు ఎవరైతే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కానీ, వోకల్ మ్యూజిక్ కానీ, క్లాసికల్ మ్యూజిక్ కానీ, భరతనాట్యం కానీ ఏదైనా కానీ వాళ్ళ పిల్లల్లో ఎంకరేజ్ చేస్తున్నారంటే వాళ్ళు రైట్ పాత్లో పోతున్నట్టు మ్యూజిక్ విషయంలో. కాబట్టి అటువంటి మ్యూజిక్ను ఎంకరేజ్ చేయడానికి ఈరోజు పవన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి, అందులో ఒక కళమ తల్లి ఎదురుగా మా అమ్మ పేరు కూడా సరస్వతమ్మనే. నేను అప్పుడే అనుకున్న మేడం పేరు చూసినప్పుడు ఆమెలో మా తల్లిని కూడా చూడొచ్చు. మ్యూజిక్ మాతృదేవి ఆమె. సో ఇటువంటి ఈ స్టేజ్ మీదకి రావడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఇక్కడికి వచ్చి మీరందరూ కూడా ఈ మ్యూజిక్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి ప్లస్ మ్యూజిక్ను వీక్షించడానికి మీరు ఇక్కడికి రావడం అనేది, ఆ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలనుకొని మీరు రావడం, అందరూ పార్టిసిపేట్ చేయడము, ఆ తల్లులు ముఖ్యంగా తమ పిల్లల్ని ఎంకరేజ్ చేసే తల్లులకు నేను మరొకసారి నిజంగా వందనాలు తెలుపుకుంటున్నాను. మనస్ఫూర్తిగా వాళ్ళని ఆశీర్వదిస్తున్నాను. ఈ ఫీల్డ్లో మరింతగా డెవలప్ కావాలి. ఇటువంటి కల్చరల్ యాక్టివిటీస్ కర్నూలులో ఎన్నో డెవలప్ అయ్యి నిజంగా ఇటువంటి మ్యూజిక్ లవర్స్ అంతా ఆనందంగా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం కల్పించిన పవన్కు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిజంగా ఎంతో విలువైన సందేశాన్ని మా పిల్లలకి అందించారు సార్. ధన్యవాదాలు సార్. అలాగే సంగీత గురువులు సరస్వతమ్మ గారు 4 మాటలు మాట్లాడాల్సిందిగా పిల్లలను ఉద్దేశించి. సభకు నమస్కారం. శిశురు వేత్తి పశువులు వేత్తి వేత్తి గాన రసం పనికి అని శిశువులనైనా పశువులనైనా పాములనైనా తల ఒప్పించే గానమే సంగీతం. దీనికోసము మనం ఎంత ప్రయత్నం చేసి నేర్చుకోగలిగితే సారు చెప్పినట్టు మెదడుకి అంతా ఒక విశ్రాంతి వస్తుంది. ప్లస్ మాకు తెలిసిన విషయం ఏమంటే ఏదో 4 లక్షలు నేర్చుకోవడం కాదు, ఆ నేర్చుకున్న దానిలో మేము చల్లిన విత్తనాలు, పవన్ నేను చల్లిన విత్తనం అది కొంచెము రూపాంతరం చెంది పూలు కాయలు పండ్లుగా వస్తున్నాయి. చాలామంది వస్తున్నారు. అట్లా నేర్చుకోవాలి. 64 కళల్లో సంగీతం ఒకటి. మామూలుగా ఈ కొన్ని లయబద్ధంగా తాళబద్ధంగా శుద్ధిబద్ధంగా నేర్చుకోగలిగే పిల్లల్ని ఒక దారిలో పెట్టుకునే దానికి కూడా ఇవికి. ఎందుకనంటే గుండె లయబద్ధంగా కొట్టుకోకపోతే మనము బతకలేం. అలాంటిది మనకుండే లయని, మనకుండే శృతిని, మనలో ఉండే సాధారణ శక్తిలోని తాళము సంగీతం రూపంలో, పాటల రూపంలో గురువులుగా అందించే శక్తి ఒక గురువులుగా ఉంది. అది సంపూర్ణంగా అందించగలిగితే అందరూ విజయవంతంగా చేస్తారు. అందరూ సిలబస్ ప్రకారం అంతా నేర్చుకోగలిగి దీనిలో ఒక పరీక్షలు అవి ఇవి రాస్తే వాళ్ళ బ్రతుకు తెరువులకు కూడా ఇవి బాగా పనిచేస్తాయి. ఇప్పుడు అబ్బాయి ఇన్స్టిట్యూషన్ పెట్టి మిమ్మల్ని తయారు చేస్తున్నాడు. మీరు కూడా ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టి తయారు చేసుకోగలిగే శక్తిగా మీరు కానీ తెచ్చుకోగలిగితే మన బ్రతుకు తెరువులో కూడా ఇది పనికొస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన సందర్భానికి కృతజ్ఞతలు. మేడం గారి గురించి చెప్పాలంటే ఒక చిన్న విషయం చెప్పచ్చు. మేడం గారు సంగీత గురువులుగా శ్రీ శారదా సంగీత కళాశాలలో పనిచేస్తున్నప్పుడు మేడం గారు ఒక్కరే సిలబస్ పూర్తిగా నేర్పించారు. ఇంకెవరు నేర్పించరు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా సిలబస్ పూర్తి చేయరు. ఎంతవరకు ఆ ఎగ్జామ్ వరకు నేర్పిద్దాము. మనకి సెకండ్ ఇయర్లో ఉండే 12-15 వర్ణాలు ఉంటే కేవలం 2-3 చెప్పడము, కీర్తనలు అలాగే నేర్చుకున్న వాళ్ళందరికీ తెలుసు ఎన్ని ఉంటాయనేది. దాంట్లో చాలా తక్కువ నేర్పించేసి